హలో నమస్తే నమస్తేనే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ అవి. హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈ లైటర్ గన్ తయారు చేయబోతున్నాం. అండ్ ఈ లైటర్ గన్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ మీ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గన్ గురించి మాట్లాడుకుంటే, ఈ గన్లో కొంచెం శానిటైజర్ కానీ ఆల్కహాల్ లాంటిది అయితే కలపాలి, అప్పుడే గన్ అయితే ఫైర్ అవుతుంది. ఇందులో ఫైర్ అనేది జనరేట్ అయ్యి ఆ ఫోర్స్తోని ఈ బుల్లెట్ అనేది బయటకు వస్తుంది. వీడియోలోకి వెళ్ళి నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినైతే మన ఛానల్ పేరు వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్ అవి. ఛానల్లో ఇలాంటి కంటే వీడియో చాలా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పీవీసీ పైప్ అయితే కావాలి మామ. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ పైపు. ఈ పైప్ వచ్చేసి పైప్ టు పైప్ కనెక్ట్ చేసుకునే పైప్ అయితే తీసుకోండి. ఇలా అప్పుడే మనం తయారు చేసే బుల్లెట్ అనేది అందులో ప్రాపర్గా అయితే ఫిక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పీవీసీ పైప్ అయితే తీసుకోండి మామ, సేమ్ సైజుతోనైతే. అండ్ ఇది కూడా 1/2 ఇంచ్ పైపే. దీన్ని మనం హ్యాండిల్ కింద అయితే వాడబోతున్నాం, ట్రిగర్ కార్డ్ అయితే ఫిక్స్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఇందాక తీసుకున్న పీవీసీ పైప్ని ఆ ఎడ్జ్ అనేది కొంచెం యూ షేప్లో వచ్చేటట్టు అయితే ఇలా శాండ్ పేపర్తో క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మామ, వన్ సైడ్ అయితే కొంచెం డౌన్లోకి అండ్ ఇంకో సైడ్ అయితే కొంచెం అప్లోకి అయితే చేసుకోండి. ఇలా అప్పుడే మనకి గన్ షేప్ అయితే వస్తుంది. అండ్ మనం ఫస్ట్ తీసుకున్న పీవీసీ పైప్కి 2 హోల్స్ అయితే వేసుకున్నాము. ఇక్కడ మనం అందులో నుంచి వైర్స్ అయితే తీసుకోవాలి, ఇలా 2 హోల్స్ అయితే వేసుకోండి. అండ్ ఇవి వచ్చేసి 2 కాపర్ వైర్స్. నేను కాపర్ వైర్స్ అయితే తీసుకున్నాను. ఈ తీసుకున్న కాపర్ వైర్స్ని ఈ హోల్ అయితే ఫిక్స్ చేసుకోండి మామ, కొంచెం సూపర్ గ్లూ అయితే వాడండి. అండ్ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టే చేయండి మామ. నేను చిన్న జూగడ చేసి ఎలాంటి లీక్ కాకుండా అయితే చేశాను మామ, ఇట్లా టేప్ అయితే వేసి. అండ్ ఇక్కడ పీవీసీ పైప్ బ్యాక్ సైడ్ వచ్చేసి పీవీసీ షీట్తో క్లోజ్ చేసుకోండి మామ. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పీవీసీ షీట్తో క్లోజ్ చేస్తున్నాను. దీని ఎడ్జెస్ అనేవి స్మూత్గా రావడం కోసం ఇలా శాండ్ పేపర్తో క్లీన్ చేశాను మామ. ఒకసారి మీరు ఎడ్జెస్ అయితే చూడొచ్చు, బాగా వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం సెకండ్ తీసుకున్న పీవీసీ పైప్ ఇక్కడ హోల్ అయితే వేయండి మామ, ఎందుకంటే మనం అందులో ట్రిగర్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మామ, ఒక హోల్ అయితే వేసాను ట్రిగర్ కోసం అయితే. ఇందాక నుంచి ట్రిగర్ అంటున్నా కదా, ట్రిగర్ వచ్చేసి ఇదే. ఇది మనకు లైటర్లో అయితే దొరుకుతుంది. దీని నుంచి మనం పవర్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది ఎక్కువ సిగరెట్ లైటర్లో అయితే దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఈ వైర్స్ని ఆ పీవీసీ పైప్లో అయితే హోల్ నుంచి తీసుకోండి మామ, ఇందాక చేసిన హోల్లో నుంచి. ఆ హోల్లో నుంచి తీసిన తర్వాత ఇందాక తీసుకున్న లైటర్కి మనం ఇలా 2 వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోండి మామ, ఇలా చూపిస్తున్నట్టుగా ఇక్కడ. ఒకసారి ఇక్కడ చూడండి మామ, దీనికి ఎలా కనెక్ట్ చేస్తున్నాం వైర్స్ అనేటివి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇలా వైర్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో అయితే ఫిక్స్ చేసుకోండి ట్రిగర్ లాగా. అండ్ ఈ 2 పీవీసీ పైప్స్ని ఇలా కనెక్ట్ చేసుకోండి సూపర్ లుక్ వాడైతే. గన్ షేప్ అయితే వస్తుంది అప్పుడే. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చూడండి ఎలా వచ్చిందో, ఏదో గన్ లాగా అయితే ఉంది ఇది. అండ్ ఫైనల్లో ఇక్కడ క్లోజ్ చేయడం అయితే మర్చిపోయాను, ఇక్కడ క్లోజ్ చేయండి పీవీసీ పైప్ అయితే వాడి. అండ్ ఇక్కడ చూడొచ్చు, పీవీసీ పైప్తో నేను క్లోజ్ అయితే చేశాను. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇదే. అండ్ ఇక్కడ మనం బుల్లెట్ అయితే చేసుకోవాలి సేమ్ పీవీసీ పైప్తోనే. ఇందాక తీసుకున్న పీవీసీ పైప్ సేమ్ సైజ్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి, ఇందులో ఫిక్స్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. సేమ్ బుల్లెట్ని కూడా 2 సైడ్స్ అయితే ఇలా పీవీసీ షీట్ అయితే వాడి క్లోజ్ చేసుకోండి, అప్పుడే మన బుల్లెట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు బుల్లెట్ అయితే రెడీ అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు ఈ బుల్లెట్ అనేది ఈ పీవీసీ పైప్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. ఈ రెండింటిని ఇలా వదిలేయకుండా కొంచెం పెయింట్ అయితే వేద్దాము వీటికి. అండ్ ఇక్కడ చూడొచ్చు కొంచెం పెయింట్ అయితే వేసాను. అండ్ వచ్చేసి స్పిరిట్. ఈ స్పిరిట్ అనేది కొంచెం ఒక 1 డ్రాప్ అయితే ఆ గన్లో అయితే వేసుకోవాలి, లేదంటే మీరు వేరే కూడా ఆల్కహాల్ లాంటిది అయితే వాడచ్చు. నేనైతే స్పిరిట్ ఉంది కాబట్టి స్పిరిట్ అయితే వాడుతున్నాను. దీన్ని సింపుల్గా ఒక డ్రాప్ అయితే వేయండి ఇందులో. అండ్ ఇప్పుడు దానిపైన బుల్లెట్ అయితే ఫిక్స్ చేసి కొంచెం షేక్ అయితే చేయండి మొత్తం అందులో స్పిరిట్ అనేది ఫిల్ కావాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఒకసారి ఫైర్ అయితే చేస్తున్నాము, చూడండి ఒకసారి. చూడొచ్చు ఎంత బాగా అయితే ఫైర్ అయిందో, చాలా ఫోర్స్తోనైతే వస్తుంది ఇందులో నుంచి బుల్లెట్ అనేది. అండ్ ఇంకోసారి కూడా ట్రై చేశాను చూడొచ్చు ఎంత బాగా అయితే ఫైర్ అయిందో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి